పోటీ చేస్తా ఉన్నారు. ధరణి తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు లక్షల కోట్ల రూపాయల విలువైన భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తులం బంగారం ఇవాళ పొద్దుగాల పేపర్ చదివిన ఈ 3 నెలల బంగారం ధర 15% పెరిగిందట, 71,000 అయిందట. మరి ఇప్పుడు ఎప్పుడు ఇవ్వాలి 71,000? ఎన్ని అబద్ధాలు ఆగెక్కిరు గడ్డ కుర్చీ మీదకి. తులం బంగారం ఇస్తామని మోసం చేసిందా లేదా? నిరుద్యోగ భృతి ఉన్నదా తన్నది కూడా పెట్టు. విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల 4,000 ఇస్తే పాపం కింద నమ్మి అందరు సీట్లు కొట్టినప్పుడు. ఇప్పుడు ఏమైంది? అసెంబ్లీలు ఉందా ఎగబెట్టింది? అది కూడా పెట్టు. మొన్న నేను అసెంబ్లీలో అడిగిన, ఏమాయాబాయి నిరుద్యోగ భృతి ఇస్తానో బట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి, మరి ఎప్పటి నుంచి ఇస్తావు నిరుద్యోగ భృతి అని అడిగిన. ఏమన్నాడు చూడు. ఇక ఉన్నది అసెంబ్లీది పెట్టుకోలే, పెట్టుకో. చూసిరా మీరు? నేను అసెంబ్లీలో అడిగిన, ఎప్పుడు ఇస్తారా నిరుద్యోగ భృతి అంటే, మేమెక్కడ హామీ ఇచ్చినాం, నిరుద్యోగ భృతి ఇస్తామని మేము ఎన్నికల్లో యాడ చెప్పలేదు అని నిస్సిగ్గుగా నిండు అసెంబ్లీలో అబద్ధాలు చెప్తా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రకంగా చెప్తే ఇవన్నీ ఇట్లాంటి మాటలు నమ్మే జనం ఓటేసింది వాళ్ళకి. ఇట్లాంటి మాయ మాటలు జమ్మింది. మన గజ్వేలేమో మీకు కేసీఆర్ అంటే ఏందో తెలుసు కనుక మీరు గట్టిగా పంచే కేసీఆర్ను 40,000 పైచిలకు మెజార్టీతో మీరు గెలిపించింది. ఎలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పాలని వీళ్ళు ప్రజలకు వచ్చి ఒక్క మంచి పని చేసిండ్రా? ఇలా ఏ హామీ అమలు చేసిందని ఒకటి అడగాలి. ఇప్పుడు 100 రోజుల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది అంటే, వీళ్ళేదో బాగా ఉద్ధరిస్తారనుకున్నాం కానీ ఉద్ధర మాటలు తప్ప ఉద్ధరించిన పని ఒక్కటి కూడా లేదు. అన్ని ఉద్ధర మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డిగా నేను పేగుల మెడలు వేసుకొని తిరుగుతా. అరే పేగుల మెడలో మనుషులు వేసుకుంటారా? ఎవరు వేసుకుంటారే? ఎవరు వేసుకుంటారు? రాక్షసులు వేసుకుంటారు. మరి పేగుల మెడలు వేసుకుంటారు. ఇక నువ్వు పేగుల మెడలు వేసుకుంటావు, నీకు కావాలి. నువ్వు పేదలకు ఇచ్చిన మాట అమలు చేయి రేవంత్ రెడ్డి. నువ్వు పేగుల మెడలు వేసుకుంటూ మాకు అవసరం లేదు. నువ్వు పేదలకు చెప్పిన 4,000 పింఛని, పేదలకు చెప్పిన 15,000 రైతు బంధు, పేదలకు చెప్పిన తులం బంగారం ఇచ్చి మాట్లాడు కానీ నువ్వు పేగుల మెడలు వేసుకుంటూ మనకు అవసరం లేదు. ఇంకా మాట్లాడితే నేను మానవ బాంబులైతా. నువ్వేనికి కావాలి మానవ బాంబు? మానవీయ పాలన అందించు. ఇవాళ రాష్ట్రంలో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, పంటలు ఎండిపోతుంటే రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నిజంగా నీకు మానవ హృదయం ఉంటే ఆ రైతులను కాపాడు, ఆ రైతులను ఓదార్చు. అరే 200 నీ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ ఒక్క రైతునన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రో ముఖ్యమంత్రో పోయి పరామర్శించిండ్రా? ₹1 సాయం చేసిండ్రా? ఆటో కార్మికులు చనిపోతే కనీసం ఒక్క ధైర్యం ఇచ్చే మాట చెప్పిండ్రా? ఇంతసేపు అన్ని ఫేకులు లీకులు. ఆ టీవీలలో ఫేక్ వార్తలు వేయించుడు, పేపర్లలో లీక్ వార్తలు రాయించుడు. ఇంతకు మించి ఒక్కటన్ను ఉన్నదా? మన పార్టీ నాయకుల ఇళ్లకు పోయి వాళ్ళని కండువాలు కప్పుడు, బెదిరించుడు, లొంగ తీసుకున్నాడు, అక్రమ కేసులు పెట్టుడు. ఇది తప్ప ప్రజలకు చేసిన పని ఏంటి? మీరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఊకే మళ్ళీ లీడర్లు ఎంబడవాళ్ళు కాదు. గేట్లు తెస్తా అంటున్నావు. నువ్వు తెరవాల్సిన గేట్లు పార్టీ గేట్లు కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరిచి మా రైతన్నలకు నీళ్లు. ఇవాళ ఏమైంది? కూడలి వాగు కింద పంటలు వెళ్ళిపోతున్నాయి. గజ్వేల్లో, తొగుటలో, మిర్దొడ్డిలో, దుబ్బాక మండలంలో ఆ కూడలి వాగుకు 2 దిక్కులా పంటలు ఎండిపోతున్నాయి. మల్లన్న సాగర్ గేట్లు తెరువు, కూడలి వాగులకు నీళ్లు వదులు, పంటల్ని కాపాడు మిస్టర్ రేవంత్ రెడ్డి. గా పని చేయి. అసలు అది మర్చిపోయారు. ఎవరి కండవగప్పుడు ఎవరిని పార్టీ చేంజ్ చేసుకోండి. మీరు చూడండి, ఇప్పటికే రైతుల్లో స్టార్ట్ అయింది. ఇప్పటికే రైతుల్లో ఇలా ఈ కాంగ్రెస్ మీద చర్చ స్టార్ట్ అయింది. ఎవరు వదిలిపెట్టింది మీరు? రైతులకు మోసం, మహిళలకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, పేదలకు